చిన్నారి మిస్సింగ్ కేసులో ఊహించని బిగ్ ట్విస్ట్. 2 రోజులు ఆ పెంపుడు కుక్క ఎక్కడుందో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఆడుకుంటూ కనిపించకుండా పోయిన 3 ఏళ్ల చిన్నారి కేసులో పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అయితే పాప తప్పిపోయిన సమయం నుండి ఇంట్లో ఎంత అల్లారుముద్దుగా పెరిగిన ఆ పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. కట్ చేస్తే సరిగ్గా 2 రోజుల తర్వాత ఊరు చివరున్న అడవి ప్రాంతంలో పాప ఆచూకీ దొరికింది. కానీ అక్కడ పోలీసులు చూసిన దృశ్యం అందరినీ కన్నీళ్లు పెట్టించింది. పాప తప్పిపోయిన క్షణం నుండి ఆ పెంపుడు కుక్క కూడా క్షణం కూడా పాపను వదిలిపెట్టలేదు. అంటే అర్థం చేసుకోండి కుక్కల యొక్క విశ్వాసం. అప్పుడు కూడా ఆ పాపను అస్సలు వదిలిపెట్టలేదు. ఆకలితో ఉన్న పాపకు కాపలాగా ఉంటూ క్రూర జంతువులు రాకుండా ఆ 2 రోజులు ఆ కుక్కే రక్షణగా నిలిచింది. చాలా గ్రేట్ కదా. కుక్కనే 2 రోజులు రక్షణగా నిలిచింది ఆ పాపకి. మనుషుల కంటే జంతువుల విశ్వాసం గొప్పదని మరోసారి నిరూపించింది ఈ సంఘటన. నిజమే కదా మరి. ఈ మూగజీవి చేసిన పనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి మై ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.